మన తల్లులైనటువంటి సమ్మక్క సార్లమ్మ గద్దెలు ప్రాంగణాన్ని పునరుద్ధరించడం కోసం గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా కనీసం జాతరలకు కూడా చక్కగా రాలే గాని ఈ రోజు భక్తుల విశ్వాసం మేరకు నమ్మకం మేరకు ఆదివాసీ ఆచారాలు సాంప్రదాయాల మేరకు మరి గద్దెలు గుడి చుట్టూ నిర్మాణాన్ని మరి గ్రనైట్ తోటి రాతితో నిర్మించి 1000 ఏళ్లు సమ్మక్క సార్లమ్మ కీర్తి ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు వర్ధిల్లాలనే లక్ష్యంతో ఇక్కడికి కొత్త ప్రణాళికతో రావడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తి నిర్మాణ బాధ్యతలను వారికి ఒప్పజెప్పడం జరిగింది. సీనన్న గారికి, సురేఖక్క గారికి, లక్ష్మణ గారికి, వేం నరేందరన్న గారికి, మా వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ బలరామన్న గారికి, కావ్య గారికి, పత్రికా మీడియా సోదరులకు, అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి అదే విధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ దయచేసి, ఎందుకంటే సమయం చాలా 11 గంటల నుంచి వచ్చారు కాబట్టి ఈ రోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది. ఒకే ఒక కోరిక, సమ్మక్క సార్లమ్మ చరిత్ర మరి ఇప్పటికీ 13వ శతాబ్దంలో మొదలైతే మరొక 1000 ఏళ్ళు ఉండాలి. అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సార్లమ్మ ప్రతి జాతరకు విచ్చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితోటే సాధ్యమైనటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సార్లమ్మకు ఒకటే కోరుకున్నా, నాకొక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి. మీ కీర్తి, మీ ప్రతిష్ట, తల్లుల యొక్క గొప్పతనం 1000 ఏళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తాని ముందుకొచ్చినందుకు నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప కోరికలు మేమేమి కోరం. కాబట్టి దేవుడు బాగుంటే, దేవుడి గుడి బాగుంటే, సమ్మక్క సార్లమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు. ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా, కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసీ బిడ్డలే, ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టిన కానీ సకల కులాలకు, సకల జనులకు, సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు కాబట్టి రేవంత్ అన్న మీద